హలో మేడం, మేం పెళ్లి.com నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు మా సైట్లో అమిత్ అనే అబ్బాయిని లైక్ చేశారు కదా. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు మేడం. వాళ్ళకేం చెప్పమంటారు? డీటెయిల్స్ పంపించమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, చిన్న మూడ్ ఆఫ్. దేనికి? మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అమ్మాయిని కలవటం అస్సలు కుదరట్లేదురా. ఎక్కడికైనా డేటింగ్ ప్లాన్ చేసిగా? చెప్పు తీసుకుని తంతారు. వాళ్ళది అసలే ట్రెడిషనల్ ఫ్యామిలీ. డేటింగ్లు మీటింగ్లు అంటే ఒప్పుకోర్రా. అరే బుద్ధు, డేటింగ్ అని చెప్పరు, గుడికని బయటికి తీసుకెళ్తారు. అయ్యయ్యో, గుడిలో అలాంటి పనులు ఏం చేస్తాంరా? అయ్య బాబాయ్, గుడికంటే గుడికి తీసుకెళ్తావేంటి? ఏ హోటల్కో లాడ్జికి తీసుకెళ్తారు కానీ. ఒరేయ్, అక్కడ కూడా కష్టమేరా. పోలీసులని రైడింగ్లని ఇలాంటివి జరుగుతుంటాయి కదా. పోనీ మా ఇంటికి తీసుకెళ్ళు. అక్కడ ఏ ప్రాబ్లం ఉండదా? లాంకంత కొంప ఏ ప్రాబ్లం ఉండదు. అయితే ఓకే. రోజు మర్చిపోకు రోయ్. బావా, మనం ఏ గుడికి వెళ్తున్నాం? రతి మన్మథుల గుడి అని మా ఫ్రెండ్ రూమ్ లో ఉంది. ఓ, అక్కడ తారా? బోల్డ్ అంతా. అయితే ఓకే. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏం కావాలి చెప్పండి సార్. అది అది ఏది? అదే అక్కడ వాడతారు కదా. ఓహో, తలకా? కాదు సార్. కళ్ళకా? నో 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 నో. ఖచ్చితంగా ముక్కుకాయ ఉంటుంది. కాదండి. లిప్స్కా? కాదు సార్. అయితే కడుపుకాయ ఉంటుంది కదా. అబ్బా, ఇప్పుడు కొంచెం కిందకు వస్తే బాగుంది. పోనీ కాళ్ళకా? అయ్యో, మరీ కిందకి వెళ్ళిపోయాడు. మరి ఇంకెక్కడ వాడతారయ్యా బాబు? అది ఎక్కడ వాడతారంటే అండి, ఒక నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏండి, నాకది కావాలి, నాకది కావాలి, నాకు ఇచ్చేయండి. ఆగవయ్యా, ఇస్తాను. భలే ఓడివయ్యా బాబు. ఏమయ్యా, అడగడానికి ఎంత సిగ్గుపడిపోయావా? ధైర్యంగా వాడగలవా? కొత్త కదా అండి. ఇంకా ఎంతసేపు? తొందరగా రా. అయ్యో, మీ క్యాండిడేట్ తొందరపడిపోతుంది. అలాగే అండి. రండి రండి, వెల్కమ్. ఇంత లేట్ చేశారేంటి? వెల్కమ్ వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీరు? లింగం, బి లింగం అంటే బోర్డు లింగం అన్నమాట. ఏంటి ఓనర్ నే. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. రండి, వచ్చేయండి. అబ్బో, విజయ్ గారు బాగానే అరేంజ్ చేశాడే. ఇదో బాబు, మనలో అన్నమాట. నాదో చిన్న డౌట్. నువ్వు ఓకే అనుకుంటే ఈ ఊళ్ళో హోటళ్ళు ఉన్నాయి, లాడ్జీలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. మా ఇల్లే ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే ఫస్ట్ టైం కదా అని. అంటే సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యావా? అయితే ఓకే. మొదట్లో ఎవరైనా సరే అలాగే ఫీల్ అవుతారు. అయినా సెంటిమెంటల్ గా మా ఇల్లు బాగా అచ్చొచ్చిన ఇల్లు. ఇక్కడ ఏది స్టార్ట్ చేసిన సరే అంతా బ్లాక్ బాస్టరే. ఇంకా ఆలస్యం దానికి మొదలెట్టేయండి. లోపలికి వచ్చేయండి. ఇదే మన హౌస్. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం కదా, ఎలాగైనా నచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం దేనికి? ఆవిడ కూర్చొని చేసుకోండి, నేను ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తాను. వీడేంటి, నేను మ్యాచ్ ఆడతానంటే లైవ్ చూస్తానంటాడు. మళ్ళా అన్నమాట. నువ్వు అక్కడవే వాయిస్తావా, ఇంకెవడన్నా వస్తాడే? వీడేదో పెద్ద మెంటలోడ్లా ఉన్నాడే. 1 minute, ఇప్పుడే వచ్చేస్తా అండి. ఇటు 1 minute అయిపోద్దా? వీడెక్కడ దొరికాడురా బాబు. ఏటో ఈ కాలం కుర్రోళ్ళు అంత ఫాస్టే. హలో, మీ ఓనర్ ఏంట్రా, మీరు అక్కడ చేసుకోండి, నేను ఇక్కడే కూర్చొని చూస్తానంటాడా? సారీ రా, చెప్పడం మర్చిపోయాను. నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, వచ్చిన మీ సింగర్ అని చెప్పా. ఇద్దరు కలిసి కంపోజింగ్ వచ్చారని చెప్పా. ఓహో, ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు మావాడు? మామూలు ఇబ్బందా? మీరు ఒక్కళ్ళే వాయిస్తారు లేకపోతే ఎవరైనా వస్తారా అని అడుగుతున్నాడు రా. ఆడు తెక్కలోడ్రా. అరే మర్చిపోయాను, ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడంట. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. సరేరా. ఆల్ ద బెస్ట్ రా. ఇదిగో పాప, నువ్వు ఈ అమ్మాయి ఎవరు? ప్లేబ్యాక్ సింగర్ సార్. ఓహో, ఫ్రెషా? ఏంటి? అదే ఇంట్రడ్యూసింగ్ అని అడుగుతున్నా. అవును సార్. ఆహా, అవును, రతి మన్మథులేరి? వాళ్ళెవరు? అది మిస్టర్ రతి మన్మథన్ కీరవాణి గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్ సార్. కంపోజింగ్ కొత్త అన్నట్టు రాలేదంటేనే అడుగుతుంది. ఆడరాకపోతే నేను ఉన్నాను కదా. దేనికి? వాయించడానికి. నా దగ్గర హారమండు పెట్టి కూడా ఉంది. అది కూడా ఉందట్టి. అయ్యి బాబోయ్, ఇది తీసాడేంటి? ఇప్పుడు వాయిగొట్టేస్తాడేమో. ఏడి, యాక్చువల్ గా ఈ హార్బండ్ పెట్టి నాకు బప్పీ లహరి గారు గిఫ్ట్ గా ఇచ్చారు.
అదే సాంగ్ ఉయ్యాల ఉయ్యాల కాదు 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 ఉల్లాల 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 ఉల్లాల. యాక్చువల్గా ఈ సాంగ్ నేనే కంపోజ్ చేశాను, కాకపోతే పేరు మాత్రం పప్పిలాగా చేశాను. అవునా? దీని సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు బయలుదేరండి సార్. అదేంటి, నేను ఇక్కడ కూర్చొని మీ కంపోజింగ్ వింటానని చెప్పాను కదా. కరెక్టే, కాకపోతే ఎవరన్నా ఉంటే నేను వాయించలేను. అదేంటి? నాకు మూడు రాదు సార్. అవునవును, ఎంఎస్ మహదేవన్ గారు కూడా రూమ్ లో సింగిల్ గా కూర్చొని వాయించుకునేవారట. చక్రవర్తి గారి కూడా సేమ్ స్టైలే కదా, నేను కూడా వాళ్ళనే ఫాలో అవుతాను. వెరీ గుడ్. ఓపెన్ చేయండి. మీరు ఇక్కడ కూర్చొని వేసుకోండి ఏంటి? పాట. నేను బయట కూర్చొని సౌండ్స్ అన్ని క్యాచ్ చేస్తాను. పదండి. అదండి చూడండి, ట్యూన్ మాత్రం అదిరిపోవాలా. అది పాడి పాప కందిపోవాలా. అది విని నేను పులకరించిపోవాలా. ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం ఏంటి, కుమ్మేడువే. అంటే ఒక్క విషయం మాత్రం గుర్తెట్టుకోండి, ఎప్పుడైనా మనం పాట ఎత్తుకుంటే ఎదుటాడు ఊగిపోవాలా. నేను ఊగిపోతాను కానీ మీరు పదండి సార్. తలపేసుకో. అమ్మా, అవును, పాట సిచ్యుయేషన్ అంటే నాకు చెప్పావు కదా నువ్వు. అది అది విరహపు మగుడు దగ్గరికి రాను అని పెళ్ళాం. అదిరింది, కుమ్మేసుకో. అలాగే. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు ఏమని అనుకో, నేను ఎక్కడే కూర్చుంటాను, సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. కావాలంటే దమ్మన్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తా. అవసరం లేదండి, మీరే ఎక్కడ కూర్చోండి, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోదామా? ఇంకా ఇవ్వలేదుగా. ఏంటంటుంది? అదే 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 రెమ్యునరేషన్ అండి. రెమ్యూనరేషన్. చూడు పాప, కొత్తోళ్ళకి ప్రసాదాలు ఉండవు, ఫ్రీగా రావాలా, ఫ్రీగా చేయాలా. ఇదిగో మ్యూజిక్ డైరెక్టర్, ఈసారి ఒక్క అమ్మాయిని కాదు, 4-5 అమ్మాయిని కోరస్ గా తెచ్చుకో. నీ జంపుడికి అప్పుడే మంచి ఊపు వెయిట్ వస్తుంది. అలాగే, మీరు ఇంట్లో లేనప్పుడు ఫోన్ చేయండి, తెచ్చుకుంటాను. అమ్మ ఫోన్. హలో. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చెళ్లారు. వాళ్ళది బందరంట. ఒక్కగానొక్క కొడుకు. అబ్బాయి చిన్నప్పటి నుంచి బొంబాయిలోనే చదువుకున్నాడు. వాళ్ళకి మన వ్యవహారాలన్నీ నచ్చాయంట. ఇంతకీ నీకు అబ్బాయి నచ్చినట్టేనా? ఓకే, సాటిస్ఫైడ్ నా వరకు. ఏమోనమ్మా, మా రోజుల్లో అయితే పెళ్లి చూపులో ఒక పండగలా జరిగేవి. ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్నెట్ లో. సరేలే, పంతులు గారితో మాట్లాడి ఫోన్ చేస్తాను. సరే, బాయ్. ఉంటాను. ఏమండి, వాళ్ళు వచ్చేసారు. హో రండి గారు, రండి రండి. ఏమా, దర్శనం బాగా జరిగిందా? బాగానే జరిగింది అంకుల్. కూడా ఇవ్వలేదు నాన్న. అది కూడా ఇవ్వలేదా? అసలు మీరు ఏ గుడికి వెళ్ళారమ్మా? రతి మన్వంతుల గుడని వీళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉంది, అక్కడ భజన కూడా చేసాం. అబ్బా, వీళ్ళ భక్తి భయం దాకా వెళ్ళిందంటే ఇక లాభలేదు, పెళ్లి చేసేయాల్సిందే. Welcome, my beautiful, gorgeous, loving wife into my life. థ్యాంక్ యూ. A small gift for you. ఏంటిది? నువ్వే చూడు. వావ్, థ్యాంక్స్. You like it? ఐ లవ్ ఇట్. I'll just come. 1 minute. Jockey! Hi, come in. dude, congrats How are man. you? ఏంటి కాంగ్రాట్స్? ఇప్పుడు రావడం ఏంటి? ఫ్లైట్ మిస్ అయిందిరా, అందుకే లేట్ అయింది. సారీ, డిస్టర్బ్ ఏం చేయలేదు. నువ్వు రా, ఇక్కడ కూర్చో. నేను ఇప్పుడే నా వైఫ్ తో కొంచెం చెప్పేసి వస్తాను. 5 minutes, please wait. యా. సోనీ, వన్ స్మాల్ ప్రాబ్లం. జాకీ అని నా ఫ్రెండ్, బాంబేలో నా రూమ్మేట్ కూడా. పాపం ఫ్లైట్ మిస్ అయ్యి మ్యారేజ్ కి రాలేకపోయాడు. ఇప్పుడే జస్ట్ వచ్చాడు. నేను 5 minutes దాంతో మాట్లాడి పంపించేస్తాను. యా, ప్లీజ్, నో ప్రాబ్లం. You'll be okay? Yeah. No problem, right? Love you. No problem.
నిద్ర వస్తుంది మమ్మీ. ఇక్కడ కదమ్మా, లోపల మీ ఆయన దగ్గర పడుకుందు గాని. అతని దగ్గర ఛీ, నేను పడుకోను. కెవ్వు కేక ఈ రతంతా కెవ్వు కేక. నాకు అక్కడ నిద్ర పట్టదు మమ్మీ, నేను పడుకోను. అలా అనకూడదు. ఈ రోజు నుండి నువ్వు అక్కడే పడుకోవాలి. అయితే నువ్వు కూడా వస్తావా? దేనికి? ముగ్గురం కలిసి పడుకుందాం. ఓ, ముందు నువ్వు పద. నేను వెళ్ళను తప్పమ్మా, అల్లరి చేయకూడదు. నువ్వు వెళ్ళు. మమ్మీ. ఆహా, పంచదార చిలకలా ఉంది. ఈ రాత్రంతా కెవ్వు కేకే. దా అక్కడే నిలబడ్డావేంటి? ఆగిపోయావే? దా చిట్టి, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. జంబో చాక్లెట్. హాయ్ చాక్లెట్. ఇవ్వు, నాకు ఇవ్వా? ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు.